ఇప్పుడు ఎవరన్నా కిరాణా దుకాణం ఎందుకు పెడతారు? సామాన్లు అమ్ముకోవడానికి పెడతారు. బట్టల దుకాణం కూడా బట్టలు అమ్ముకోవడానికి పెడతారు. చాయ దుకాణం పెట్టినా అమ్ముకోవడానికే పెడతారు కానీ మూసేసుకుంటానికి పెడతారా? పెట్టరు కదా. మన తాన కొందరు ఉన్నారు, వాళ్ళు పెడుతున్నామని చెప్తున్నారంటే అది బంద్ అవుతున్నదని మనం అర్థం చేసుకోవాలి. అబద్ధం మాట్లాడేది లేదు, నిజం జోలికి పోయేది లేదన్నట్టే ఉన్నది సర్కారోళ్ళ ముచ్చట. పథకాలు బంద్ చేస్తామని డైరెక్ట్ చెప్పరు. వాళ్ళు ఓపెనింగ్ చేసిందంటే అది బంద్ అవుతున్నదని మనమే అర్థం చేసుకోవాలన్నట్టు. 4 పథకాలు ఇగో మొదలు పెడుతున్నాం అగో మొదలు పెడుతున్నామని 26 జనవరి నాడు రేవంత్ సారు చాలు చేసిండు కదా. ఇన్నొద్దుల కన్నా పథకాలు వస్తే కావచ్చునని పబ్లిక్ సంబరపడ్డారు. రైతు భరోసా పైసలు కూడా మార్చి 31 తారీఖు దాకా వస్తూనే ఉంటాయి. ఫోన్లు టకీ టకీ మని అంటనే ఉంటాయని సీఎం సారు చెప్పుకొచ్చిండు. ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో టకీ టకీ మని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. కానీ సర్కారు సందుగుల పైసలే లేవంటున్నారు. ఇన్ని పథకాలు ఎట్లిస్తారని చాలా మంది డౌట్ పడ్డారు. డౌట్ పడ్డదే నిజమైంది. సర్కారు మళ్ళోసారి జనాలను నిండా ముంచింది. బరాబర్ ఓట్ల ముగట్నే పథకాలు మొదలు పెట్టింది. ఎలక్షన్ కోడ్ ఉన్నదని తప్పించుకునే ఉపాయం చేసింది. ఏమన్నంటే ఓట్లు అడ్డం వచ్చినాయని చెప్పి తప్పించుకోవచ్చు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఓట్లున్నాయి. మార్చి 3 తారీఖు నాడు ఎవరు గెలిచిండో చెప్తారు. అప్పటిదాకా ఎలక్షన్ కోడ్ ఉంటది. అంటే కొత్తగా ఏ పథకం మొదలు పెట్టొద్దు. అసెంబ్లీ ఓట్లప్పుడు రైతు బంధు పైసలు ఆపిండ్రు చూడుండ్రి. ఇప్పుడు కూడా అదే అవుతుంది అన్నట్టు. 26 తారీఖు నాడు మొదలు పెడుతున్నామని చెప్పిండ్రు. 4 రోజులు మస్తు పబ్లిసిటీ చేసుకున్నారు. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి. సర్కారోళ్ళు సందిలా మనం మందిలా. మళ్ళా నెల రోజుల దాకా ఏం అడిగేటట్టుండది. ఈ నడిమిట్లా పంచాయతీ ఓట్లు కూడా వచ్చినాయంటే అన్ని ఆంబుక్క పెట్టినట్టే. మళ్ళా 4 ఏళ్ల దాకా మళ్ళీ చూసేది ఉండదు, వాళ్ళు ఇచ్చేది ఉండదు. కానీ ఇయ్యకుండా ఉండటానికి కూడా పథకాలు మొదలు పెడుతున్నారు చూడండి. నిజంగా మీకు శాల్వతోని కాదు, పెద్ద పెద్ద టెంట్లతోని సన్మానం చేసినా తక్కువనే పోన్రి.